నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత 15 రోజుల నుంచి పాదాచారులకు, వాహనదారులకు మంచినీటిని అందిస్తున్నారు. ఈ సందర్భంగా షర్బత్, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు కమిషనర్ గంగాప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ పెంచలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు డివి రమణయ్య మాట్లాడుతూ, శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి కమిషనర్ గారు, 14వ వార్డు కౌన్సిలర్ పెంచలయ్య గారు, ఆత్మకూరు టౌన్ ఇన్ఛార్జి ఉమ్మాటి చంద్రారెడ్డి గారు వాళ్ళు పాల్గొని దీన్ని విజయప్రదంగా చేయడానికి వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేకూర్చాలని మా శ్రీకృష్ణ సమితి ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. చలివేంద్రం ప్రతిరోజు జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు కూడా ఇంకా చేస్తాము. ప్రతిరోజు మజ్జిగ, ప్రతిరోజు వాటరు, శనగజ్జి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాము. దీనికి కమిషనర్ గారు